హాయ్ హలో నమస్తే అస్సలం అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. ఈ వీకెండ్కి మేమైతే దుబాయ్లో మరొక ఫేమస్ అయిన ప్లేసు అల్ కుద్రాస్లో ఉండే లవ్ లేక్ అయితే వచ్చేసాము. ఇది నేచర్ని ఇష్టపడే వాళ్ళకి చాలా అంటే చాలా నచ్చే ప్లేసు. అలాగే క్యాంపింగ్స్ ఇష్టపడే వాళ్ళకి కూడా ఒక బెస్ట్ ప్లేస్ అని అయితే నేను చెప్తాను. ఇది చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే మెయిన్గా మనం దుబాయ్ని ఎంజాయ్ చేయాలి అంటే కంపల్సరీగా వింటర్ అయితేనే ద బెస్ట్ టైమింగ్ అని నేను చెప్తాను. వింటర్లోనే అయితేనే మనకి ఎటైనా బయటికి వెళ్ళాలంటే దుబాయ్లో ఉన్న సీనరీస్ అన్నీ చూడాలన్నా వింటర్ టైం అయితే బెస్ట్ టైము. మెయిన్ ఈ లవ్ లేక్ ఒకటి, మెరాకిల్ గార్డెన్స్ ఒకటి, గ్లోబల్ విలేజ్ ఒకటి కంపల్సరీగా చాలా బాగుంటాయి. మీరైతే అస్సలు మిస్ చేసుకోకండి. లవ్ లేక్ అంటే ద థీమ్ వచ్చేసి లేక్ అనమాట. అది ఒక చెరువులా అంటే వాళ్ళు క్రియేట్ చేశారు. లవ్ సింబల్లా పైనుంచి చూస్తుంటే డబల్ లవ్ అటాచ్ అయి ఉన్నట్టుగా ఉంటుంది అది చూడడానికి. అందులో అన్ని చేపలు ఉంటాయన్నమాట. ఈ అల్కుద్రాస్ అనే ఏరియా మొత్తం కూడా కొన్ని సెక్షన్స్గా డివైడ్ చేస్తారు. ఒక సెక్షన్ మొత్తం యానిమల్స్ ఉంటాయి, అలాగే ఒక జోన్ మొత్తం బర్డ్స్ ఉంటాయి, అలాగే ఇంకొక జోన్లో ఫ్లమింగోస్ ఉంటాయి. అలా ప్రతిదానికి ఒక్కొక్క జోన్ని క్రియేట్ చేశారనమాట. మనకి క్యాంపింగ్కి వెళ్ళాలన్నా కూడా చాలా బాగుంటుంది. అల్కుద్రాస్కి ఎంటర్ అవ్వగానే మనం ఒక డెజర్ట్ సఫారీ చేసాము అన్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా యానిమల్స్ కనిపిస్తూ ఉంటాయి, క్యామెల్స్ కనిపిస్తూ ఉంటాయి. వెళ్ళే దారంతా కూడా చక్కగా ప్రతిదాన్ని ఏదో ఒక దాన్ని చూస్తూనే వెళ్ళొచ్చు. ప్రతి యానిమల్ని చూస్తూ అంటే అన్నీ ఉండవు. ఎండ తక్కువగా ఉంటే బయటికి వస్తాయి అన్నమాట. ఎండ ఎక్కువగా ఉంటే బయటికి రావు. ఈవినింగ్ టైం అయితే అన్ని యానిమల్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. అలా యానిమల్స్ని చూస్తూ సఫారీని ఎంజాయ్ చేస్తూ ఫైనల్గా దుబాయ్ లవ్ లేక్స్కి అయితే వచ్చేసాము. లవ్ లేక్స్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మెయిన్ పార్కింగ్ దొరకాలి. పార్కింగ్ కూడా కాస్త కష్టమైంది, ఎందుకంటే బాగా ఫేమస్. అలాగే దీనికి ఎంట్రీ ఫీజు కూడా అసలు ఉండదు, ఫ్రీ ఎంట్రీ ఫీజ్. అలాగే ఎవరైనా సరే వెళ్ళొచ్చు, ఎంతమందితోనైనా ఎన్ని ఫ్యామిలీస్ అయినా వెళ్ళొచ్చు అనమాట. దానివల్ల ప్రతి ఒక్కళ్ళు ఈ క్యాంపింగ్ ఏరియాని చాలా ఇష్టపడతారు. చూసారు కదా, లవ్ లేక్స్కి ఎంటర్ అవగానే అక్కడి నుంచి స్టార్ట్ అయిన గ్రీనిష్ మనం ఫినిష్ చేసుకుని వెళ్ళేంత వరకు కూడా కంటిన్యూగా ఉంటూనే ఉంటుంది. అంత బాగుంటుందన్నమాట. నేచర్ని ఇష్టపడే వాళ్ళైతే అస్సలు వదలలేరు. అలా దానికి అటాచ్ అయిపోతారు, అంత బాగుంటుంది. మాకైతే పార్కింగ్ దొరకడానికి కాస్త ఇబ్బంది అయ్యింది. పార్కింగ్ 1, పార్కింగ్ 2 కూడా ఫిల్ అయిపోయింది. పార్కింగ్ 3లోనే మాకు పార్కింగ్ దొరికింది. అలా మేమైతే మా ఫ్యామిలీ అలాగే 2 బ్రదర్స్తో వచ్చానమాట. మేమందరం కలిసి వచ్చాము. నేను కూడా కాస్త నేచర్ లవర్నే, అందువల్ల అన్ని వీడియోస్ని నేను కవర్ చేయలేకపోయాను. కొన్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి, లోపలికి ఎంటర్ అవగానే చిన్న చెరువు, అలాగే పక్కన పచ్చగా చెట్లు, అలా కింద కూర్చొని చక్కగా వేడివేడిగా కబాబ్లు, గ్రిల్స్ కాల్చుకుంటూ, జొన్నపొత్తులు కాల్చుకుంటూ ఇవి తింటూ ఫ్యామిలీతో మంచి చెడు ఈ ముచ్చట్లు ఆ ముచ్చట్లు అన్నీ చెప్పుకుంటూ చక్కగా ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుందో కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. ముందు మేము లవ్ లేక్స్కి వెళ్దాం అనుకున్నాము. లవ్ లేక్స్కి చేపలు అయితే అక్కడే ఉంటాయి, కానీ ఫ్లమింగోస్ అయితే ఈవినింగ్ అయ్యేటప్పటికి చెట్లపైకి వెళ్ళిపోతాయి, మనకు కనిపించవు. కాబట్టి ముందు ఫ్లమింగోస్ దగ్గరికే వెళ్దామని అందరం డిసైడ్ అయ్యి ఫ్లమింగోస్ సెక్షన్కి అయితే వెళ్తున్నాము. మేము వెళ్తున్నంతసేపు కూడా చిన్న చెరువు, అలాగే అన్ని రకాల పక్షులు కనిపిస్తూనే ఉంటాయి. అది వీళ్ళు వాటర్ని ఏంటంటే కింద ప్లాస్టిక్ కవర్ని వేసి వాటర్ని స్టోర్ చేస్తున్నారనమాట. ఇంకా బాతులు కానీ, హంసలు కానీ, గూసి కానీ అన్ని రకాలు, ఇంకా చాలా రకాల బర్డ్స్ అన్నీ ఉంటాయన్నమాట. అందులో ముఖ్యంగా నల్ల హంసలు అయితే ఇక్కడ చాలా బాగుంటాయి అట్రాక్టివ్గా. నాకైతే వీడియో తీయడానికైతే కుదరలేదు, వెళ్ళడానికైతే వెళ్ళాం, కానీ కొన్ని ఫొటోస్ దిగి వెంటనే మళ్ళీ మాకు లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా వెంటనే ఫ్లమింగోస్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఫ్లమింగోస్ ఈ హంసలు కూడా 2 పక్కపక్కనే ఉంటాయి, పెద్ద డిస్టెన్స్ ఎక్కువ ఉండదు, ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అంతే. చూడండి, ఫ్లమింగోస్ చాలా కనిపిస్తున్నాయి కదా. ఇంకా ఆ ఏరియా మొత్తం అన్ని ఫ్లమింగోస్ అనమాట. ఆ వాటర్లో ఉంటాయి, అలాగే చెట్ల పైన ఉంటాయి. ఫుల్గా భలే ఉంటుంది చూడడానికి వ్యూ. ఇక్కడ మా అన్నలిద్దరూ ముందు ఏం గ్రిల్ చేద్దాం, ఏం కాలుద్దాం ఏంటి అని ప్లాన్ వేస్తున్నారు. ఈలోగా మమ్మల్ని అయితే ఒక రౌండ్ వేయమన్నారు. అందుకనేసి నేను మా అబ్బాయి ఇద్దరం కలిసి సరే మనం ఫ్లెమింగోస్ని చూసొద్దాం అని చెప్పి ఒక రౌండ్ వేద్దామని వచ్చాము.
నేను మా అబ్బాయి ఇద్దరమే వచ్చాము. ఇక వాళ్ళు ముగ్గురు ఏమో మాకు ఏమేమి గ్రిల్ చేయాలి, మనం ఏమేమి తినాలి అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. మేము గ్రిల్స్ అయితే డైరెక్ట్గా మేము ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతాం, అన్నీ మ్యారినేషన్ చేసి తీసుకెళ్ళిపోతాము. లేదనుకుంటే ఒక్కొక్కసారి అయితే మార్కెట్లో డైరెక్ట్గా మనకి మ్యారినేట్ చేసిన మీట్ అయితే దొరుకుతుంది. ఇంకా దాన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి గ్రిల్ చేసేసుకుంటాము. మా బాబుకు కూడా చాలా బాగా నచ్చింది. తమ్మి త్వరగా మనం చేపల దగ్గరికి వెళ్దాం, అక్కడైతే వాటర్లోకి నడవడానికి బాగుంటుంది. మనం ఒక సెక్షన్ ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి వెళ్ళాలంటే వాటర్లోంచి నడిచి వెళ్ళాలన్నమాట. అందుకని తొందరపడుతున్నాడు, మనం త్వరగా అక్కడికి వెళ్దాం, మనం త్వరగా అక్కడికి వెళ్దాం అని చెప్పి. మేబీ ఇది మాకు 4వ 3వ అనుకుంటున్నాను మేము లవ్ లేక్కి వెళ్ళడం. వెళ్ళిన ప్రతిసారి కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్లా ఉంటుంది. తెలిసిన ప్లేసు, వెళ్ళిన ప్లేసు అయినా సరే మళ్ళీ మళ్ళీ చూడాలి, మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపించే ప్లేస్ అయితే ఈ లవ్ లేక్స్ అని నేను చెప్తాను. నేచర్ని ఇష్టపడే వాళ్ళకి స్పెషల్గా చాలా బాగా నచ్చుతుంది. ఇవన్నీ ఫినిష్ చేసుకొని మేము వచ్చేసరికి వీళ్ళందరూ ఫిష్ అయితే గ్రిల్ చేసేసి పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఈ అన్న అయితే నిప్పులు ఉన్నాయి కదా, వేస్ట్ అయిపోతాయని చెప్పి చికెన్ కూడా కుక్ చేసేస్తున్నాడు. ఇలా కొంచెం తిన్నాము. ఇవి వేడివేడిగా తింటేనే బాగుంటుంది, అందుకనేసి దేనికదే సపరేట్గా గ్రిల్ చేసుకుంటున్నాము. అవి తినేసిన తర్వాత మళ్ళీ ఇంకొక సెక్షన్కి వెళ్ళి మళ్ళీ ఒక రౌండ్ వేస్తున్నాము. మళ్ళీ అదంతా తిరిగి వచ్చేటప్పటికి ఈ అన్న అయితే అన్నీ ప్రిపేర్ చేసి ఉంచేస్తున్నాడు. మళ్ళీ అలా కొంచెం కొంచెంగా తింటున్నాము. ఈ మధ్యలో ఏమైందంటే ఒక ఈగల్ వచ్చిందన్నమాట. ఈగల్ని తీసుకొచ్చాడు అతను. ఫొటోస్ దిగొచ్చు అని చెప్పి అన్నాడనమాట. అంటే కొంచెం అక్కడ కూడా కొంచెం సేపు ఆ ఈగల్తో టైం స్పెండ్ చేశాము. అలా అన్నీ ఫినిష్ చేసుకొని తినేసి ఇక్కడ నుంచి త్వరగా ఫిష్ దగ్గరికి వెళ్ళాలని మా బాబు టెన్షన్ పడుతున్నాడు అనమాట. అమ్మీ మనం త్వరగా అక్కడికి వెళ్ళిపోవాలి అని చెప్పి అన్నీ ఫుల్గా హర్రీ బర్రీగా ఉంటున్నాడు మా బాబు అయితే. ఇలా తింటూనే చూడండి మేమున్న ఏరియాలోని ఎంతమంది ఫ్యామిలీస్ వచ్చేసారో. అందరూ క్యాంపింగ్ ఇంకా ఫుల్గా ప్రతి చోట కూడా చక్కగా ఒక చిన్న చెరువు, చెట్టు కింద చల్లగా ఉంటుంది. చక్కగా ఇలా కాల్చుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది కదా. ఇలా ఎంజాయ్ చేయడానికి ప్రతి ఒక్కరూ వస్తారు. అలా అక్కడ ఫినిష్ చేసేసుకొని లవ్ లేక్ అయితే వచ్చేసాము. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఇంకొక పెద్ద వుడెన్ బోర్డు తోటి లవ్ లేక్స్ అని చెప్పి చక్కగా డిజైన్ చేసి భలే బాగుంది. నాకైతే ఎంట్రన్స్ బాగా నచ్చుతుంది. లవ్ లేక్లోకి ఇలా ఎంటర్ అవ్వగానే మనకి ప్రతి చోట కూడా ఎక్కడ చూసినా లవ్ సింబల్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఎటువైపు చూస్తున్నా ఆ ఏరియా అంతా అలా ఏదో ఒకటి మళ్ళీ వేరియేషన్స్ ఉంటాయన్నమాట. ఆ సింబల్ని చాలా చాలా డిజైన్స్తో చూపిస్తారు. వాళ్ళు ప్లేస్ చేసే ప్రతి ప్లేస్ దగ్గర కూడా గ్రీనిష్గా ఉంటుంది. అలాగే మనకి ఫోటో తీసుకోవడానికి కానీ వీడియోస్ తీసుకోవాలన్నా చాలా బాగుంటుందన్నమాట. ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నా, ఎంత దూరం వెళ్తున్నా, ఎంతమందితో వెళ్తున్నా అందరితో స్పెండ్ చేసే కన్నా మా బాబు నాతో స్పెండ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతాడు. వాడు చెప్పే ప్రతిదీ నేను వినాలన్నమాట. వాడేం చెప్తున్నా వాడు చెప్పే ప్రతిదాన్ని నేను వినాలి. అలాగే అవును అంటూ ఉండాలన్నమాట. అలా ఉంటే మా బాబుకు బాగా నచ్చుతుంది. అందుకే మా వారు ఏమన్నారంటే, నువ్వు కొంచెంసేపు వాడితో టైం స్పెండ్ చేయి, నేను వీడియో తీసి పెడతాను నీకు అని చెప్పి ఆయన వీడియో తీసుకున్నారు. చూడండి చేపలు ఎంత బాగున్నాయి కదా. అలా లైవ్గా వెళ్ళిన ప్రతి అంత దూరం కూడా ఆ చేపలు మనకి కనిపిస్తూనే ఉంటాయి. ఆ లవ్ లేక్ తిరిగినంతసేపు కూడా మనకి చేపలు కనపడుతూనే ఉంటాయి. మనకి వాటికి ఫీడ్ చేయడానికి ఏమైనా ఫీడ్ చేయొచ్చు. కాకపోతే సెక్యూరిటీ ఎవరైనా ఉన్నారంటే మీరు అలా ఫీడ్ చేయకండి, మళ్ళీ చేపలకి ఏమైనా అవుతాయి, అవి చనిపోతాయి అని చెప్పి ఒక్కొక్కరు ఫీడ్ చేయనివ్వరు. ఈ పిల్లలు అయితే ఇక్కడ లేసు బిస్కెట్ ప్యాకెట్స్ అవి ఉంటే అవి వేస్తున్నారనమాట. అందుకని అక్కడ ఎక్కువ చేపలు వచ్చేసాయి. మా అన్న వాళ్ళు ఇద్దరు అయితే టైర్డ్ అయిపోయారేమో, ఇద్దరు కొంతసేపు కూర్చుందాం అని చెప్పి కూర్చున్నారు. వాళ్ళు కూర్చున్నది కాకుండా నువ్వు కూడా రా అని చెప్పి పిలిచారనమాట. కొంతసేపు కూర్చుందాం అని చెప్పి కొంచెం సేపు అయితే ఇక్కడ రెస్ట్ తీసుకున్నాము. ఇంకా తర్వాత ఫుల్గా ఇక అంతా తిరగడమేనండి. చూసే కొలది, నడిచే కొలది ఇంకా ఇంకా చూడాలి అనిపించేలా ఉంటుంది. అలా ఈ చేపల్ని చూసుకుంటూ చక్కగా ఇదంతా తిరిగేసామన్నమాట. ఈ మధ్యలో ఒక టాప్ వ్యూ పాయింట్ ఒకటి ఉంటుంది. అది చాలా బాగుంటుంది వ్యూ పాయింట్. ఆ వ్యూ పాయింట్కి వెళ్ళాలి అంటే ఇలా వాటర్ని క్రాస్ చేసి వెళ్ళాలి. ఈ వాటర్ల గురించే మా బాబాయ్ అయితే త్వరగా వెళ్దాం అన్నాడు. ఇలా వాటర్ని క్రాస్ చేసేవైతే మొత్తం 6 ఉంటాయి. ఈ 6టిని కూడా క్రాస్ చేసామన్నమాట. ఎందుకంటే మా బాబుకి ఫేవరెట్ ప్లేస్ కాబట్టి వాటర్లో ఏ పిల్లలైనా వాటర్లో బాగా ఆడుకుంటారు కదా ఇష్టంగా. ఇంకా అలా వాటర్ని క్రాస్ చేసుకుని టాప్ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోయాము.
ఈ మధ్యలోనే ఈ క్రాస్ చేసేటప్పుడు ఒక చిన్న బాబు ఈ వాటర్లో మొత్తం కింద అంతా మునిగిపోయాడనమాట. మోకాళ్ళకి ఎక్కువగా పైకంట వచ్చేసాయి. చిన్న బాబు కదా, వాళ్ళమ్మ ఇష్టపడుతున్నాడని చెప్పి అలా దించింది వాటర్లోకి. అంతే, ఇంకా నేను రాను అనేసి అక్కడే ఉండి ఒక 5 మినిట్స్ వరకు ఆ వాటర్లోనే ఆడుకున్నాడు. నాకైతే భలే అనిపించింది. ఇలా టాప్ వ్యూకి అయితే వచ్చేసాము. చూడండి, పైనుంచి చాలా బాగుంది కదా, చక్కగా కిందంతా వాటర్ కనిపిస్తూ, చుట్టూ గ్రీనిష్గా కనిపిస్తూ, చక్కగా ఫ్లవర్స్ మధ్య మధ్యలో చెట్లు, పూల మొక్కలు అన్నీ కనిపిస్తూ టాప్ వ్యూ చాలా బాగుంటుంది. అలాగే సన్సెట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఎవరో కానీ ఒక ఆవిడది వెడ్డింగ్ ఏమో, మేబీ వెడ్డింగ్ షూట్ అయితే జరుగుతుంది. ఫోటోగ్రాఫర్స్ అయితే చాలామంది ఉన్నారు ఫోటోగ్రాఫర్సు. ఆవిడైతే ఇంకా చాలా చాలా మోడల్స్లో భలే దిగుతుంది ఫోటోలు. మా అబ్బాయి అయితే ఒకటే అంటున్నాడు, అమ్మి అన్నీ ఒకే మోడల్గా ఉన్నాయి కదమ్మీ, అన్నిసార్లు ఫోటోలు దిగడం ఎందుకమ్మీ అని చెప్పి అంటున్నాడు అనమాట. లేదమ్మా, కొంచెం కొంచెం స్టైల్స్ మారుస్తుంది అని చెప్పి చెప్తున్నాను నేను. మేము కూడా చాలా ఫొటోస్ అయితే దిగాము. వెనక బ్యాక్గ్రౌండ్ సన్సెట్ వచ్చే బ్యాక్గ్రౌండ్ ఫొటోసు, అలా లవ్ సింబల్లో కనిపించే ఫొటోసు, చాలా అంటే చాలా ఫొటోస్ అయితే దిగాము. అలాగే చాలా వీడియోస్ కూడా తీసుకున్నాము. అలా ఇవన్నీ ఫోటోషూట్ అయిపోయిన తర్వాత ఇంకా మేము కూడా కిందకైతే వెళ్ళిపోయాము. కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 2-3 చోట్ల వాటర్ క్రాస్ చేద్దాం అనేసి మళ్ళీ మా బాబు కోసం మళ్ళీ ఆ వాటర్లోకి నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడ ఇంకొక ప్లేస్ నాకు నచ్చుతుంది. ఒక మర్రి చెట్టు వస్తుంది. మర్రి చెట్టు పక్కన ఒక పెద్ద హార్ట్ సింబల్, ఇంకొక చిన్న హార్ట్ సింబల్ అనమాట. అది చూడటానికి భలే బాగుంటుంది. అలాగే ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. వచ్చిన ప్రతిసారి కూడా దీనికి కలర్స్ అయితే చేంజ్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే కొంచెం వైట్ కలర్లో ఉంది. నెక్స్ట్ ఏమో సిమెంట్ కలర్ పెట్టాడు. సిమెంట్ ప్లస్ పింక్ కలర్లో పెట్టారు. ఇప్పుడు ఫుల్ రెడ్గా ఉన్నాయి. భలే బాగున్నాయి. ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ తీసేసుకున్నాము. ఇంకా లోపలైతే ఇవే ఉన్నాయన్నమాట. ఇంకా లోపలికి నడుచుకుంటూ వెళ్తే ఇంకా లవ్ సింబల్స్ రకరకాలుగా డిజైన్డ్గా ఉంటాయి. అలాగే చెట్లతో లవ్ సింబల్స్ ఉంటాయి. ఇక్కడేమో ఒక బర్త్డే పార్టీ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఒక ఫ్యామిలీ అందరూ. అలా అన్నీ ఫినిష్ చేసుకొని మొక్కల్ని చూస్తూ, చేపల్ని చూస్తూ, పిట్టల్ని చూస్తూ ఫుల్గా మేమైతే ఎంజాయ్ చేసాము. ఇంకా ఫైనల్గా ఇంకా లాస్ట్గా మళ్ళీ ఒకసారి వాటర్ని క్రాస్ చేసేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం. ఫిషెస్ని చూడాలి అంటే 6:30 వరకే, 7 వరకు టైం ఉంటుంది. కానీ ఇంకా 6:30 అయితే మనకి చేపలు ఇంకా కనిపించవు అనమాట. అదే నైట్ టైం స్టే చేయాలి, క్యాంపింగ్ ఉండాలి అనుకునే వాళ్ళకైతే ఇంకా నో టైం లిమిట్ అనమాట. ఎన్ని రోజులైనా ఉండొచ్చు, ఎంత టైం అయినా తీసుకోవచ్చు. అంత ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సన్సెట్ చూడొచ్చు, సన్ రైజ్ చూడొచ్చు, చాలా బాగుంటుంది క్యాంపింగ్ కూడా. అంతేనండి, ఈ వీకెండ్ అయితే మేము ఇలా హాయిగా ఎంజాయ్ చేసాము. నేను తీసిన ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నేను తీసిన ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని దుబాయ్ ఫేమస్ ప్లేస్ని చూడటం కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.